సర్పదోషం ఉంటే ఇట్లా మనం ప్రతిదీ భయంతోనే బ్రతుకుతూ ఉంటాం అనేసి అని చెప్పారు. అలాంటి సర్పదోషాలు ఉన్న తర్వాత మనకి ఏదైనా టెంపుల్స్కి వెళ్తే కానీ అట్లా వాటిని కొంచెం తగ్గే సూచనలు ఏమైనా ఉంటాయంటే? సర్పదోషాన్ని నివారణ చేసుకోవాలంటే సర్పారాధన చేసుకోవాలి. ఇంకా వేరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు, అప్పుడు తొలగిపోతుంది. ఓకే. గురుగారు, సర్పదోష నివారణ ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఇప్పుడు నేను అడగబోయేది ఏమిటి అంటే, చాలామందికి స్త్రీ ఉసురు తడిగితే అది జన్మ జన్మాలకి పోదు అనేసి చెప్తూ ఉంటారు. స్త్రీ నోట తిట్టినా కానీ లేదంటే తను ఏదైనా అన్నా కానీ ఇలా అదొక జన్మ జన్మలు పాపకర్మలుగా అలా ఉండిపోతుంది అంటారు. ఇంకొంత ఏంటంటే ఆడపడుచు ఉసురు తగిలినా కానీ లేదంటే ఆడపడుచు ఏదైనా మనం తిట్టినా కానీ అది మనకి జన్మ జన్మలుగా ఉండిపోతుంది అనేసి అని అంటారు. సో ఇటువంటి వాటికి మనం ఎటువంటి ఇలాంటి దోషాలు మనకి తొలగిపోవాలి అంటే ఎటువంటి నివారణ చేసుకోవాలి అంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, ధర్మబద్ధమైనటువంటి విషయాల్లో మీరు అవతల వాళ్ళకి నిజంగానే అధర్మంగా ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారు అన్నటువంటి మాట వాళ్ళ కడుపు మండడం రెండు రకాలు. వాళ్ళు ఓరవలేక కడుపు మండడం వేరు, మీరు నిజంగా వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే వాళ్ళ కడుపు మండడం వేరు. అలా కలిగినప్పుడు వాళ్ళు నిజంగా ఉపాసకులై మీరు నిజంగా అన్యాయం చేసి వాళ్ళది కావాలని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు అవతల వాళ్ళ స్త్రీయా పురుషుడా ముసలి వాళ్ళ చిన్నపిల్లలా కాదు, అందరిలోనే పరమాత్మ ఉంటాడు కాబట్టి స్త్రీలంటేనే అవుతుంది అనుకోవడం తప్పు. కాకపోతే స్త్రీకి స్వతహాగానే కొంతవరకు వాక్శక్తి ఉంటుంది అంటారు శాస్త్రాల్లో. కాబట్టి మనకి సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే స్త్రీని ఏడిపించకూడదు, స్త్రీలను పూజించాలి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఎటువంటి తప్పు చేయకుండా, మనం ఎటువంటి అవతల వాళ్ళ పట్ల ఎటువంటిది వాళ్ళదేమి లాక్కోకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏదో కోపోద్రేకులై, అంటే వాళ్ళకి పిచ్చి కోపాలుండి పిచ్చిగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టేసుకొని ప్రతి చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. అలా ఇష్యూ చేసి ఎటువంటిది మీరు ఏమీ ఇబ్బంది పెట్టకపోయినా చేసే వాళ్ళది ఏమీ తగలదు, గుర్తుపెట్టుకోండి, తగలదు వాళ్ళకి. అలా కాకుండా మీరు నిజంగానే వాళ్ళది ఏదైనా ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళ ల్యాండ్, కొంతమంది చూడండి అన్నదమ్ములు ఏం చేస్తారు, అక్కచెల్ల ల్యాండ్స్ కూడా వీళ్ళు తీసేసుకుని అమ్మేసుకుంటారు. ఏమంటే నీకు హక్కు లేదు, అది మా నాన్న ఇచ్చారు, నాకు ఇచ్చారు, నీకు ఇవ్వలేదు ఏవో చెప్తూ ఉంటారు. పాపం అంటే ధర్మంగా వాళ్ళకి రావాల్సిందని లాక్కోవడము, లేకపోతే ఒక స్త్రీమూర్తి పాపం వివాహం చేసుకుని వెళ్ళాక ఇవిడు బంగారం మొత్తం అమ్మేసుకుంటాడు. అంటే అదేదో మాట్లాడుకొని ఏదైనా బ్యాంకులో పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇద్దరు మాట్లాడుకొని ఈ అమ్మాయి ఒప్పుకొని ఇవ్వడం ఈజ్ డిఫరెంట్ థింగ్. భర్తకే కదా ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాను, ఇదంతా నాదే కదా, నా కోసమే కదా, నా పిల్లల కోసమే కదా, మన పిల్లల కోసమే చేస్తున్నాడు ఈయన బిజినెస్ అని కూడా ఇవ్వడం వేరు. కొంతమంది అమ్మేస్తారు, తీరా తర్వాత నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే అలా చేసిన, లేకపోతే ఆడపడుచులు ఇందాక మీరు అన్నట్టుగా కావాలని ఏదో కంట్రోల్లో పెట్టుకోవాలి, మన మాట వినేలా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఓ రకంగా ఇదవుతారు అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళు చేసేవి అవతల వాళ్ళు ఏదైనా అన్నప్పుడు తగులుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమీ చేయకపోయినా అవతల వాళ్ళు మాట అంటే మాత్రం తగలడానికి అదేమీ అంత ఈజీగా యాక్సెస్ ఏం పెట్టలేదు భగవంతుడు. ప్రతిదానికి ఒక శక్తి పెట్టాడు. అంటే ఎలా అంటే ఇది అయస్కాంతం అయితేనే అయినా ఈ ఇనప వెళ్ళి అతుక్కుంటుంది. ఇది అయస్కాంతం కానప్పుడు ఇనపముకి వెళ్ళి అతుక్కోదు. ఒక అయస్కాంతం అనేటువంటిది మీరు ఒక ఎనర్జీ అనుకోండి, ఇనపముక్క అనేటువంటిది ఒక పాపము ఏదో అనుకోండి, అప్పుడే అది కనెక్ట్ అయ్యి ఆ పాపం దానికి కనెక్ట్ అవుతుంది. కానీ వీళ్ళన్న మాటకి అదర్వైజ్ కనెక్ట్ అవ్వదు. అలా అయితే ఇంక ప్రతి ఒక్కరూ అనేస్తూ పోతుంటారు, అన్నీ అయిపోతుంటాయి. అలా అయితే వాళ్ళకి ఇంకా ఎంత వాక్శుద్ధి ఉండాలి, అన్న ప్రతి ఒక్కటి అయిపోవాలిగా. అలా అవ్వదు. అదేంటంటే అది మంచి అయినా చెడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మంచి అవ్వాలని ఇప్పుడు మనం నెగిటివ్ కోణంలో ఆలోచించాం కదా, కొంచెం పాజిటివ్ కోణంలో ఆలోచిద్దాం. శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు నిత్యము సత్యమే పలుకుతూ నిత్యము ఏదైనా ఒక అమ్మవారి నామాన్ని నిత్యము జపం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏది పలికితే సత్యమైపోతుంది. వర్షం పడాలి అనుకున్నాం, పడుతుంది. అబ్బాయి వాళ్ళ సాయంత్రం నాకు ఏదో అనీజీగా ఉంది, అక్కడేమో ఫంక్షన్ అన్నారు, ఆ ఫంక్షన్ వాళ్ళు కొంచెం రేపు ఎల్లుండి పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంది అనుకున్నాడు అనుకోండి, బాగా సాధకు అది నిజంగానే వాళ్ళకే అబ్బాయి వాళ్ళ ఈవినింగ్ వద్దులేండి రేపు ఎల్లుండి పెట్టుకుందాం మీటింగ్ అంటారు. ఒక మీటింగ్ పెడుతున్నారు మా ఆఫీస్లో, ఇతనికి వెళ్ళాలని ఎందుకని శరీరం సహకరించట్లేదు, మొహమాటంతో చెప్పలేకపోతున్నాడు. కానీ మనసులో అనుకున్నాను అమ్మవారిని తలుచుకొని, అబ్బా వీళ్ళు డే ఆఫ్టర్ టుమారోకి మారుస్తే బాగుంది, నేను వెళ్ళలేకపోతున్నా ఉండలేకపోతున్నా అనీజీగా ఉంది, చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళ వైపు నుంచి ఏదైనా అయిపోతే బాగుండు అని అనుకుంటే వెంటనే వాళ్ళే
లేదు బాస్ ఇవాళ వచ్చేటట్టు లేడంటే కదా, మనం ఒక పని చేద్దాం, మనం డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందామని ఈయనకు ఫోన్ చేస్తారు. అవును. అంటే ఆ శక్తి అలా ఉంటుంది, భగవత్ శక్తి. నిజంగా మనస్ఫూర్తిగా గనక అనుకుంటే ఆ రకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే కొంతమందికి మీరు చెప్పారు, అంటే దానికి ఒక పవర్ ఉంటుంది, ఖచ్చితంగా శక్తి ఉంటుందమ్మా. ఉంటుంది అది అని చెప్పేసి. పర్టికులర్గా 2వ స్థానం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. 2వ స్థానం ఎంత బాగుంటే అంత బాగుంటుంది ఆ శక్తి. ఓకే. అది అటువంటి వారికి ఎటువంటి నివారణ చేసుకోవాలంటారు గురువు? నివారణ ఏం అక్కర్లేదమ్మా, దానికి నివారణ ఎందుకు, శక్తి వస్తుందంటే. అంటే కాదు గురువు గారు, కొంతమంది మీరు చెప్పారు ధర్మబద్ధంగా ఉంటుంది, అధర్మబద్ధంగా ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది వాళ్ళు తెలుసో తెలియక మోసం చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత అటు నుంచి వాళ్ళు ఒక మాట అనేస్తారు, అయ్యో మాట అనేసారు కదా, నాకు తగులుతుంది కదా, బట్ నేను చేసింది మోసమే, దానికి నివారణ నేను చేసుకోవాలి ఎలా? ఇప్పుడు తెలిసి మోసం చేస్తే దాని వాళ్ళు ఫలితం అనుభవిస్తారు. అనుభవించాల్సింది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెలిసి చెయ్యరు. అదేమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇంకో వ్యక్తిని నమ్మాడు. అంటే అలాగా ఒక పర్సన్ ఉన్నాడు, ఇది జరిగిన సంఘటన చెప్తా చూడండి. ఈ పర్సన్ ఏం చేశాడు, ఇతనికి ఇద్దరు ఫ్రెండ్సే, ఈయనకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక వ్యక్తికేమో ధనం కావాలి, ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి. ధనం కావాల్సిన వ్యక్తి ఏం చేశాడంటే, అరే నేను ఒక కంపెనీ పెట్టబోతున్నాను, దానిలో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక చాలా అద్భుతంగా దానికి మనం రిటర్న్స్ ఇవ్వచ్చు, కాకపోతే ఇన్ని క్రోర్స్ అవుతాయని. ఈ వ్యక్తి బి అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ కోరుతున్నాడు. ఏ అనే వ్యక్తి దగ్గర మనీ ఉన్నాయి, సి అనే వ్యక్తి మధ్యవర్తి. ఏ అనే వ్యక్తికి సి అనే వ్యక్తి చెప్పాడు, అరే నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయనకు బాగా అసలు చాలా బాగా ఐడియాస్ ఉన్నాయి, మంచి ఇన్వెస్టర్ ఉంటే కనుక బాగా డబ్బులు వస్తాయంటారు అని ఏ అనే వ్యక్తి టెంప్ట్ అయ్యాడు. ఈయన నమ్మి పెట్టాడు. నాకు తెలియపోయినా ఈ వ్యక్తికి తెలుసు కదా అతను అని సి అనే వ్యక్తిని నమ్మి పెట్టారు ఈ అనే వ్యక్తి దగ్గర. ఇప్పుడు ఈయన మోసం చేయలేదు, సి అనే వ్యక్తి మోసం చేయలేదు, బి అనే వ్యక్తి మోసం చేశాడు ఏ అనే వ్యక్తి పెట్టడం వల్ల. కానీ తిట్టుకొని ఎవరి మీద తిట్టుకుంటాడు, సి అనే వ్యక్తిని తిట్టుకుంటాడు. ఎట్లా చేశాడు, అది ప్లానెడ్గా చేశాడా, పాపం ఆయన బాగుపడతాడని వీళ్ళిద్దరిని కలిపాడా అనేది ఆ వ్యక్తికి లేదా భగవంతుడికి తెలియాలి. ఇప్పుడు ప్లానెడ్గా ఈయన ముంచేద్దామనే చేశాడు అనుకోండి, ఈయన అనుభవిస్తాడు వీళ్ళన్న మాటల్ని. ఏ అనే వ్యక్తి మాటల్ని సి అనే వ్యక్తి అనుభవిస్తాడు. అలా కాకుండా నిజంగానే బి అనే వ్యక్తి పాపం ఆయన ప్రయత్నం చేసినా కూడా నష్టపోయి వీళ్ళకి వచ్చేదో సంజాయిషి చెప్పుకొని మనం చేద్దామండి, ఏదో ప్లాన్గా చేద్దామని మాట్లాడుకుంటే ఏ దోషం ఉండదు. అలా కాకుండా నిజంగానే ప్లాన్గా చేసి ఈ సి అనే వ్యక్తికి కూడా వీడు మోసం చేస్తాడు, వీళ్ళిద్దరూ కుమ్మక్కై ఏ అనే వ్యక్తిని కనుక మోసం చేస్తే వీడు అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తగులుతుంది. అంటే ఇక్కడ నిజంగా మోసం జరిగితే ఆ ఏ అనే వ్యక్తి అన్నది తగులి అనుభవిస్తారు. ఆ వ్యక్తి అన్నా అనకపోయినది అనుభవిస్తాడు. ఆ వ్యక్తి అనాలని రూల్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి అంటేనే అనుభవిస్తాడు అనుకోవడం తప్పు. చేసిన కర్మకు అనుభవిస్తారు అంతే. ఇంకక్కడ ఇప్పుడు చూడండి, ఒక క్యాండిల్ ఉందమ్మా, మీరు వేలు పెట్టినా పెట్టకపోయినా, అంటే వేలు పెట్టాము మీరు తెలిసి పెట్టినా తెలియపెట్టినా కాలుతుంది అది, దాని లక్షణం కాలడం, అవునా కదా? అలాగే ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి మీరు ఆ వ్యక్తి వీళ్ళని శాపనార్థాలు పెట్టినా పెట్టకపోయినా కూడా వీళ్ళు నిజంగా గనక వీడిని ముంచాలనే ఉద్దేశంతో వాడి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు కనుక తీసుకొని వాడుకుని వాడికి ఏదో అబద్ధాలు చెప్పి తర్వాత ఏదో అజమాయిషి, అంటే ఒక రకమైనటువంటిది, కొంతమంది చూడండి డబ్బులు తీసుకొని నువ్వు ఏం చేసుకొని మాట్లాడతారు. అలా మాట్లాడితే ఖచ్చితంగా వీరికి పాపం తగులుతుంది. అలా కాకుండా పాపం వీళ్ళు కొంతమంది ఎలా ఉంటుందంటే, అమ్మ పాపం నిజంగానే నిజాయితీగానే వ్యాపారం చేద్దాం అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు కలిసి రాక, ఇప్పుడు చూడండి మనకు 3-4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. అప్పుడు నిజంగానే ఎవడైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు, కానీ అది అటు ఇటు కాకుండా డిస్టర్బ్ అయిపోయింది. నిజంగానే ఆయన అట్లా అనుకోలేదు, కానీ అలా అయిపోయింది. అలాంటప్పుడు వీళ్ళు తిట్టుకున్నా ఏం చేసినా ఆయన కావాలని చేసింది కాదు కాబట్టి, కావాలని ముంచలేదు కాబట్టి వాడికి ఎంత దోషం తగలదు. వీడి జాతకంలో పోయే యోగం ఉంది ఆ టైంలో, అందుకని వీళ్ళని గెలిపించాడు, వీళ్ళని గెలిపించిపోగొడతాడు అంతే. అది పోయే యోగం ఉంది కాబట్టి, సో అది మనకి ఏదో ఒక రూపంలో పోయింది. ఇంకోటి ఏంటి, అన్యాయార్జితం, అంటే అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము కరెక్ట్గా 12 సంవత్సరాల్లో మళ్ళీ పోతుంది, అటు నిలబడదు. గుర్తుపెట్టుకోండి, ఇది శాస్త్రవచనం. మనం జనాలను చూస్తుంటాం, అబ్బా వీడు అద్భుతంగా వాడు అక్కడ లంచాలు తీసేసుకున్నాడు, ఇక్కడ కాంట్రాక్ట్ ముంచేసాడు, వాడు రాజకీయ నాయకుడు అన్ని చేశాడు ఇన్ని చేశాడు అనుకుంటాను, చూసారా ఎంతో బాగున్నాడు అని. ఏమి లేదు, 12 సంవత్సరాల్లో కరెక్ట్గా పుష్కర కాలం అంటారు, కరెక్ట్గా 12వ సంవత్సరం వచ్చేసరికి ఇంకో రూపంలో వీడు పెడతాడు డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర. ఈ డబ్బులు అంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి పోగొట్టుకుంటాడు.